నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ గారిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పై ఏ స్థాయిలో విమర్శలు గుప్పించారంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అంటారు చూడండి, వైల్డ్ ఫైర్ అని ఆ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారనే కారణమే ప్రకాష్ రాజ్ ఆగ్రహానికి ప్రధానంగా కారణం. తాజాగా తమిళ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు నీకు సిగ్గుందా అని పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. తమిళ రాజకీయాల్లో అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ అలా మెరుపు తీగలా వెలుగొందుతుంటాడు. తాజాగా ప్రకాష్ రాజు తమిళ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఒక నటుడు సినిమాల్లో ఎన్ని రకాల పాత్రలైనా పోషించవచ్చు, సినిమా పరంగా ప్రజలు ఆదరిస్తారు, కానీ రాజకీయాల్లో అలా కుదరదు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఒక స్థిరత్వం గాని, ఒక నిబద్ధత గాని, ఒక నిలకడ గాని లేవని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఫుట్బాల్ ను మనము ఏ రూట్ లో అయితే తంతే ఆ ఫుట్బాల్ పోతుందో ఆ రకంగా పవన్ కళ్యాణ్ రాజకీయ గమ్యం ఉందని ఆయన చెప్పినాడు. చేగువేరా, గద్దరు, పెరియార్ ను పోయిన నోటితోనే ఇప్పుడు బీజేపీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ధోరణి ఏమాత్రం మంచిగా లేదని ఆయన విమర్శలు చేశారు. ఇలాగైతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ అబాస్పాలు కాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇంకా ఆయన చాలా తీవ్రమైన విమర్శలు పవన్ కళ్యాణ్ పైన చేసినారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం సరిగా లేదని ఆయన అన్నారు. ఒకప్పుడు కులం మతం తనకు లేవని పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేస్తూ ఇప్పుడు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని ప్రకాష్ రాజు దెప్పిపొడిచారు. ఈ ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు.